రాక్షసుడు వచ్చి హాయ్ ఐఎమ్ కళ్యాణ్ క్యాట్ ఎవరన్నమాట కీప్ ఇట్ అప్ వావ్ బ్యూటిఫుల్ ఐస్ వెరీ నైస్ పిల్లలు వెళ్ళండి విని లడ్డూలు చేస్తుంది వెళ్ళి తినండి అవి వీళ్ళని చిన్న పిల్లలు తినేవి మరేం చేయవేరు పని చూసుకో వావ్ వాట్ ఏ నవ్వు చూడగానే పుడుతుంది లవ్వు అయ్య బాబాయ్ యాంగ్రీలో కూడా జాంగ్రీలో ఉన్నావు అక్క ఇంకేమన్నా పిచ్చా చూస్తుంటే పిచ్చిలాగే ఉంది. అవును ప్రేమ పిచ్చి అందమైన అమ్మాయిని చూడగానే వయసులో నా అబ్బాయి కలిగే ఫీలింగ్ అయ్య బాబాయ్ ఎక్కువసేపు చూస్తే ప్రేమించేలా ఉన్నాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారేమో ఆ తర్వాత చాలు చాలు చాలా ఎక్కువైంది. మేనస్ లేదా? చూస్తుంటే ఎడ్యుకేటెడ్ లా ఉన్నావు. అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? ఇడియట్. హలో లవ్ స్టోరీలు ఎప్పుడు టీవీ సీరియల్ లాగా సాగదీయకూడదు. సింగిల్ ఎపిసోడ్ ఫినిష్ చేయాలి. చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉండు. సీనియర్ ఆర్టిస్ట్ లాగా సలహాలు ఇవ్వకు. అవుట్ అవుట్. హాయ్ మిడ్ నైట్ మసాలా చూసే టైంలో ఏంటి చదువుతున్నారు? అబ్బో జాతకం చదువుతున్నారా? ఏంటండి ఓల్డ్ ఫ్యాషన్. ల్యాప్టాప్ లో మీ జాతకం చూసుకుంటారా? అక్కర్లేదు, నీ జాతకం చూసుకో. ఏంటండి అంత కోపం ఎందుకు? సరే నా జాతకం చూసుకుంటాను. చూద్దాం. నీ కాబోయే భార్య కుడి తోడపై పుట్టుమచ్చ ఉంటుంది. తొడ మీద పుట్టుమచ్చ ఉంటుందా? పెళ్లి చూపుల్లో మోహం చూపించడానికి సిగ్గుపడుతున్నారు. ఇంకా తొడేం చూపిస్తారు? అది కుడి తొడ. అరే కుడి తొడ మీద పుట్టుమచ్చుంది. ఉంటే మాత్రం నాకు పెళ్ళం అయిపోతారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళతా. వెయిట్. మీ ప్రేమ గొడవలతో మొదలవుతుంది. ఏమండి అంటే అన్నానంటారు కానీ మన ఇద్దరం గొడవ పడ్డాం. మరి మీరు నన్ను ఏమైనా ప్రేమించారా? లేదే. అమ్మాయి మీ పక్కనే ఉంది. పక్కనే ఉందా? ఎవరై ఉంటారబ్బా? పేరు పావనియా? పావని గారు మీ పేరు పావనియా? స్టూపిడ్. హే థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఏమండో అప్పుడప్పుడు జాతకాలు కూడా నిజం అవుతాయండి. దీన్ని కాకపోతే నా లవ్ వర్కౌట్ అవుతుంది. హాయ్ హాయ్. ఏం చెల్లెమ్మా ఒడియాలు పెడుతున్నావా? ఏంట్రా పిలుపు మారింది? నాతో ఏమైనా అవసరం ఉందా? అబ్బే చ బావగారు మాత్రం అదుర్సే. విషయం డైరెక్ట్ గా చెప్పు. మరి డైరెక్ట్ అంటే అదేనే. అమ్మాయి అంటే నాకు ఇష్టమే. ఏ అమ్మాయి? పావని. ఎప్పటి నుంచి రోయ్? జస్ట్ మొన్నటి నుంచేనే. కానీ నాకు ఎన్నెన్నో జన్మల బంధంలాగా విడదీరాని అనుబంధంలా అనిపిస్తుంది. టీవీ సీరియల్ డైలాగులు కొట్టకు. మరి దాంతో చెప్పావా? కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశాను, రివర్స్ కొట్టింది. ఇష్టం లేదని చెప్పిందా? చాలా కష్టం అందులే. నేను పనిలో ఉన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళి నీ పని చూసుకో. పని మీదగా నీ దగ్గరకు వచ్చాను. హే చెల్లెమ్మా, సిస్టర్, బెహన్, తంగచి, అక్క, తల్లి, చెల్లి, అమ్మ అమ్మ అమ్మ. ఓకే నా వెంట పడుకో. ఇంతకీ నన్నేం చేయమంటారా? అడుక్కో. ఆ పావని దగ్గర నా గురించి 4 మంచి మాటలు చెప్పే. మాటలతో పుట్టడానికి ప్రేమ ఆవేశం కాదురా, అదొక ఫీలింగ్. అది కాదే. అయినా అది చాలా ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయి. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి చీప్ ట్రిక్స్ ప్లే చేసి అనవసరంగా మా ఫ్రెండ్షిప్ డ్యామేజ్ చేయకు. అలాంటిదేం లేదు. ఓహో అందుకేనా అది ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతున్నావు. సాయంత్రం పువ్వులు కొనడానికి బజార్కి వెళ్తున్నావు, అక్కడికి మాత్రం రావద్దు. రాన్లేవే, ఎందుకు వస్తాం? మాకు ఉంది. సాయంత్రం అక్కడికి చస్తే రాను. ఇక్కడ కొన్నామే. ఓకే ఇప్పుడు యా బాగుంది. ఇవి ఎలా ఇస్తున్నావయ్యా? కనకాంబరాలమ్మా, మోర్ 7 రూపాయలండి. రావద్దన్నాను కదరా. రాక తప్పలేదు. మల్లెపూలు ఎలా ఇస్తున్నావు? 5 రూపాయలమ్మా. 4 మూరలు ఇవ్వయ్యా. అలాగేనండి. మీనా అటు చూద్దాం పదా.
ఈ బుట్ట ఎంత? 200 బుట్టెందుకే? ఉండని లేవే, నేను ఇస్తాను. పద పద. ఆ, ఏ, 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 ఏంటి? ఆగబోయ్ ఆగు. ఏంటయ్యా? వాళ్ళని కొన్ని నువ్వు కొన్నావు, వ్యాపారం అంతా చెడగొడుతున్నావు. డబ్బులే ఇవ్వ 200 నుంచి పూలు తీసుకెళ్ళు. అరే ఇవ్వయా, తప్పదా? తప్పదు, త్వరగా ఇవ్వు. అరే ఇవ్వమంటే ఇదిగో పోలు. ఈ టోటల్ బండి ఎంత? మొత్తం అంతా అమ్మా 1000 రూపాయలు. ఎందుకే ఏడిపిస్తావు? చెప్తా. అయిపోయావురా. లెక్క ఏంటి? డబ్బు 1000 మొత్తం. ఈ 2 మాత్రం నాకెందుకు, నువ్వు పెట్టుకో. బండి తోసుకెళ్ళు, వెళ్ళు. ఏం స్టైల్ గా నిలబడ్డావే బుల్బుల్. హాయ్, కాఫీ ప్లీజ్. అక్కర్లేదు. నువ్వు సర్వరా? కాదు, లవర్. తీసుకోండి. ఐ డోంట్ వాంట్. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఇరిటేట్ చేయకుండా వెళ్ళు. నేను స్పెషల్ గా మీకోసం. గెట్ లాస్ట్. ఐ డోంట్ వాంట్ దట్. మేడం, మీకోసం స్పెషల్ గా చేశాను, మీరు తీసుకోవాలి. డోంట్ ఇరిటేట్ మీ. గెట్ లాస్ట్ ప్లీజ్. ప్లీజ్ నా కోసం ఒక్కసారి ప్లీజ్. పనులు చేస్తే సరిపోదు, చూసుకుని నడవడం నేర్చుకో. మళ్ళీ గుద్దేసావంటరా పక్కోడా. నిన్ను గుద్దినా, నువ్వు నన్ను గుద్దినావురా దొక్కడా. అది కూడా కనపడి సావదురా ఐస్లెస్ ఫెలో. రే, నా ఐస్లెస్ పిల్లనైతే నువ్వు బెయిల్లెస్ పిల్ల, కలర్లెస్ పిల్ల. సరే, అయ్యగారు గాజులను తీసుకురమ్మన్నారు, బెయిలయ్యా. చెప్తాను. తీరా గాజులు తెచ్చిన తర్వాత వాటిని కూడా బద్దలు కూడా చెప్తాను, నా భయం. ఆ కళ్ళు దగ్గరెట్టి నడిస్తే ఏంటి బద్దలు? ఐస్లెస్ పిల్ల, యూజ్లెస్ ఫెలో, బెయిల్లెస్ పిల్ల, రైట్లెస్ పొద్దుస్తమాను గుద్దులు చావడం తప్ప చెప్పి చావరా. అవత గాజులు వచ్చి గట్టయింది, గాజులు వేస్తున్నాడు కూడా. ఆడ అప్పుడే వచ్చేసాడు ఏంటండి. మరి వెళ్ళి నా గాజులు వేయించుకో. పద వేయించుకుంది. ఇద్దరికి అదే కరెక్ట్. సావండి సావండి. వెళ్తున్నాం బాబు. వీడొకడు ఐస్లెస్. ఏ నీకు కలర్ బాగుంటాయి. వద్దులేవే, ఆ కలర్ ఆయనకి నచ్చదు. చూసారా ఆంటీ, అప్పుడే కాబోయే శ్రీవారి టేస్ట్ ని ఫాలో అవుతుంది. హాయ్, గాజులు చూస్తున్నారా? నీకోసమే. బాబు కళ్యాణ్, కళ్యాణ్ బాబాయ్, మన ఇద్దరం అలా బయటికి వెళ్దామా? బయటికి ఎందుకు బాబాయ్, ఇక్కడే కలర్ఫుల్ గా ఉంది. మీరు కూడా కూర్చోండి. నేనా కూర్చోవలసింది? బాబాయ్ కూర్చొని చూడండి. తప్పదా? బాబాయ్, నీకు అగ్ని పరీక్ష. ఏంట్రా అది? నీకు నిజంగా మా పిన్ని మీద ప్రేమ ఉంటే కళ్ళు మూసుకుని ఆకుపచ్చగా తీయాలి. ఓకే? వామ్మో, ఇదేం బాగలేదు రోయ్. కావాలంటే కళ్ళు తెలుసుకొని అన్ని ఆకుపచ్చ గాజులు తీస్తా. అదేం కుదరదు. తప్పదా? తప్పదు. ఏమో తీస్తున్నా. తీయండి. మీ పిన్ని మీద నాకున్నది మామూలు ప్రేమ కాదురా. నాకు తెలుసు, నేను ఖచ్చితంగా ఆకుపచ్చ గాజులు తీసుకుంటా. అయిపోయా. లోపలికి రండి. పంప ముంచావు కదరా. ఏమోయ్, ప్రేమ రేపుతో నీతో పాపం బాబాయ్. చేస్తానే. ఆగవే, నా మాట విను. ఇప్పుడు నా మనసులో ఒకటి అనుకున్నాను. పచ్చగా తీస్తాను, చూస్తారా? Success. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్. ఇంటికేగా, పదండి, నేను తీసుకెళ్తాను. అక్కర్లేదు, నాకు కాళ్ళు ఉన్నాయి. వావ్,
మీ కాళ్ళున్నాయా? గ్రేట్. ఇంత ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ పెట్టుకుని ఎప్పుడు చెప్పలేదేంటండి? షట్ అప్, వెళ్ళు. అంతేనంటవా? ఓకే, వస్తే తీసుకెళ్తాను. గెట్ లాస్ట్. హలో, హాయ్ తాత్. పెళ్లిలో అందరిని పలకరించావా? పావని పలకరించావా? పలకరించాను, పులకరించేలా చేసింది. అంత మురిసిపోకర్లేదవా? పెళ్లికి వస్తావుగా, నువ్వు మురిసిపోదుగానిలే. అట్టగే. ఇప్పుడు ఆ అమ్మాయి అందరితో కలిసిపోయే పిల్లేనా? ఓ అబ్బో, అంతా ఇంత కాదులే. జీవితంలో ఇంకే అమ్మాయిని కలవను అనేంత లెవెల్లో కలిసిపోతుంది. ఏంట్రా కొంచెం మాటలో ఏదో తేడా వస్తుందేంటి? అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు. నీకు నవ్వులాటగా ఉందా తాత్? ఓటంటే నవ్వులాటేలేపా. అప్పట్లో మీ ముసలి అదేరా చదువురాని మీ బామ్మ పెళ్లికి ముందు ఒక ముద్దెట్టవి అంటే చిట్ట పట్లాడిపోయేది. పెళ్ళయిందంటే ముద్దెట్టి కోత పెట్టుకుంటూ వెనక బలపడి చచ్చేది. అది కాదు తాత్, చాలా పొగరుగా మాట్లాడింది. అది పగరు కదా, వయసులో ఉన్న పిల్ల పగరు. మీ ముసలిది కూడా అంతేరా. గెట్ లాస్ట్ అంది. అదేరా టెక్కు, మీ ముసలిది కూడా అంతే. ఇంకెప్పుడు మోకం చూపించొద్దు అంది. అదో కిక్కు, మీ ముసలిది కూడా అంతే. అసహించుకుంది తాత్. అదేరా మన లక్కు. అంతేనటవా? సొట్ట మీద ఒట్టు, ముందు పావని లైన్ లో పెట్టు. అరే సన్నాసి, మన మనుషులు లెట్ట పుట్టారు నువ్వా? తాత్, నన్ను రెచ్చగొడుతున్నావు. ఇప్పుడు చూడు, చూపిస్తా దానికి నా తడాక. ఫోన్లో ఈ కోతలు కాదు, పంతనం చూపెట్టాలి. రేయ్, ఆ పిల్లని కనుక నువ్వు లైన్ లో పెట్టుకోలేకపోయావంటే లంగా ఓణి కట్టుకుని మన ఊరు వచ్చాయి. పొలిమేరలో నేను ఆరుతపల్లి పట్టుకుని వచ్చుంటా. సరే, నీ వయసులో మేము ఎట్టుండేవాళ్ళం, గోడలు దోకలేక మోకాలు దొక్కుపోతుండే. సన్నాసని నేను ముసల్దన్నా. ఏదో సరదాగానే. ఇదిగా నేను నీ వెంబడి పడుతున్నానా? నేను నీ ఎంట పడేవాడిని. మనవడు కదా, కొంచెం ఇచ్చా. అవునులే, పడిచోడు కాఫీ తాక్కూడా. అవని ఇక కాస్కో, నీకు టైం దగ్గరకు వచ్చిందిరే.